భక్తివం ఛానల్. ఈ వీడియోలో తిరుమల శ్రీవారికి ఎంత బంగారం ఉందో తెలుసుకుందామా? తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది. కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి ఎంతో బంగారం ఉన్నది. నిత్యం దేశ విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి ఎన్నో కానుకలను సమర్పిస్తూ ఉంటారు. బంగారం అయితే లెక్కలేనంత స్వామివారి ఖజానాకు చేరుతుంది. ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు. వారిలో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. చాలా విలువైన అపురూపమైన ఆభరణాలు స్వామివారి ఖజానాలో ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం స్వామివారి వద్ద టన్నుల కొద్ది బంగారం నిల్వలు ఉన్నాయి. మొత్తం స్వామివారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి 11 టన్నుల బంగారం ఉన్నది. స్వామివారి పేరు మీద బ్యాంకుల్లో 9,259 కిలోల బంగారం విలువలు ఉన్నాయని అధికారి వెల్లడించారు. అలాగే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే 5,387 కిలోల బంగారం డిపాజిట్లు ఉండగా, ఆ తరువాత 1938 కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇటువంటి తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు 1381 కిలోల కేజీల బంగారం డిపాజిట్ చేశారు. ఎన్నికల సమయంలో ఆ బంగారం బయటకు రావడం కూడా పెద్ద వివాదంగా మారింది. ఇక మొత్తంగా స్వామివారి దగ్గర బంగారు ఆభరణాలు 1.2 టన్నులు వెండి, 10 టన్నుల ఉన్నట్లు సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకుల్లో జమ చేస్తున్న బంగారం హుండీలో భక్తుల కానుకలు సమర్పించినవే. అవి రకరకాల బంగారు ఆభరణాలతో పాటు బిస్కెట్ రూపంలోనూ వస్తాయి. వీటిని తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం మొదలుపెట్టింది. అప్పటి నుంచి బంగారు డిపాజిట్లు మెచ్యూరిటీపై దేవాలయ నిర్వాహకులు వడ్డీ మొత్తాన్ని బంగారంగా మార్చారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ప్రకారం 2023 నుంచి 2024 వార్షికోత్సవంలో 1031 కిలోల బంగారం డిపాజిట్ అయినది. దీనితో ఇప్పటి వరకు మొత్తం 11,329 కిలోల బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసినది. అలాగే నగదు రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద దాదాపు 17,000 కోట్లకు పైనే డిపాజిట్ అయిందని ముఖ్యంగా అధికారులు చెబుతున్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.